నిలుచున్న చోటే నిలబడి ఎన్ని ఫీట్లు చేసినా ఎగ్జైటింగ్గా అనిపించలేదనుకోండి, జస్ట్ ఒక్క అడుగు పక్కకి జరగాలి. అది కూడా ఖచ్చితంగా పండి తీరుతుందనే నమ్మకం కుదిరినప్పుడు. మన హీరోలకి అలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు కొందరు కెప్టెన్లు. ఇంతకీ ఎవరు వారు, ఏంటా కదా చూసేద్దాం పదండి. మా వరకైతే వార్ 2లో ఇద్దరు హీరోలే. సినిమా చూశాక ఎవరు హీరోనో ఎవరు విలనో మీరే డిసైడ్ చేయండి అంటూ రిలీజ్ కి ముందు ఓపెన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే తారక్ విలన్ రోల్ చేస్తున్నారన్న ప్రచారం సాగింది. విలన్ రోల్ విషయంలో తారక్ తో పాటు ట్రెండ్ అయ్యారు అక్కినేని నాగార్జున. సూపర్ స్టార్ రజనీకాంత్ కి విలన్ నాగ్ అని ఫిక్స్ అయ్యారు లోకేష్ కనగరాజ్. అందుకే నాగ్ ఎన్ని నెరేషన్స్ అడిగినా ఓపిగ్గా చెప్పి ఒప్పించుకున్నారు. దానికి తగ్గినట్టే నాగ్ క్యారెక్టర్ కి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నారట మరో సీనియర్ హీరో మోహన్ లాల్. అయితే లాల్ ఒప్పుకున్నది మరో హీరో సినిమాలో విలన్ రోల్ కి కాదు, దోసా కింగ్ బయోపిక్ లో నటించడానికి శరవణ భవన్ యజమానిగా కనిపించబోతున్నారట మోహన్ లాల్. ఆయన లైఫ్ లో ఉన్న గ్రే షేడ్స్ పోర్ట్రే చేయడానికి ఓకే చెప్పారని న్యూస్. ఆల్రెడీ కల్కిలో కమల్ హాసన్ ఎలాగూ విలన్ రోల్ చేస్తున్నారు. లోకేష్ ప్లానింగ్ లో ఉన్న రజనీ కమల్ సినిమాలో కూడా కమల్ కి గ్రే షేడ్ ఉంటుందనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. మమ్ముట్టిని కూడా అతి త్వరలోనే విలన్ క్యారెక్టర్లో చూడబోతున్నామన్నది మలబార్ వార్త. ఇటీవల కోలుకున్న మమ్ముట్టి ఇప్పుడు నటిస్తున్న కలం కావల్లో నెగిటివ్ రోల్ చేస్తున్నారన్నది వైరల్ న్యూస్.